సహాయము చేయడానికి సిద్ధహస్తుడైనటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు ఏం చేశాడో తెలుసా? నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చేసాడండి. అంటే అర్థం తెలుసా? ఊహించలేదు, తలంచలేదు, కల్లో కూడా అనుకోలేదు. ఎగసి పడుతున్నటువంటి ఆ తరంగాలను యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచి వచ్చి అణిచివేస్తాడని, వారు కలిగి ఉన్న ఆపద నుండి వారిని విడిపిస్తాడని వారు కల్లో కూడా ఊహించుకోలేదు. యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తాడని. ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రకటిస్తున్న నా ప్రభు నీ జీవితంలో ఆయన చేయబోయే ఆశ్చర్య కార్యము, ఆయన చేయబోయే అద్భుతము పొందుకున్న తర్వాత నువ్వు అంటావు, కల్లో కూడా అనుకోలేదు నా ప్రభువు నన్ను ఇంతగా ఆదరిస్తాడని, ఇంత అద్భుతంగా నాకున్న ఈ కష్టంలో నుండి విడిపిస్తాడని కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు శిష్యులు కల్లో కూడా ఊహించలేదు యేసుక్రీస్తు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తాడని. కారణం ఏమిటంటే అంతకుముందు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు నీళ్ల మీద నడుచున్నటువంటి దాఖలు లేవు. వారు ఊహించని మార్గంలో, ఊహించని విధానంలో, ఊహించని సమయంలో యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఎగసి పడుతున్న సంద్రాన్ని అణిచివేశాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావా? దేవుడు ఆశించినట్టుగా జీవిస్తున్నావా? దేవుణ్ణి సంతోషపరచాలి అని చెప్పి నువ్వు తహతహలాడుతున్నావా? దేవుని యొక్క చిత్తానుసారంగా నీ పరిచర్యను చేస్తూ ముందుకు సాగుతున్నావా? అయినప్పటికీ ఆపదలు, అయినప్పటికీ అవమానాలు, అయినప్పటికీ ఆటంకాలు వచ్చి పడినాయా? అయితే వినో, ఊహించని విధానములో నా దేవుడు నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు. నువ్వు తలంచని విధానంలో, నీ కంటికి కనిపించని, చెవులకు వినిపించని అద్భుతమైన విధానంలో దేవుడు నీ సమస్యకు పరిష్కారాన్ని ఆయన చూపించబోతున్నాడు. అదే తేడా దేవుని చిత్తాన్ని చేసేవారికి, దేవుని చిత్తము చేయని వారికి. ఏమిటి తేడా అంటే, వీళ్ళిద్దరికీ కష్టాలు వస్తాయి, కానీ దేవుని చిత్తము చేసేవారికి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తీర్చే బాధ్యత సర్వ సృష్టిని సృష్టించిన దేవదేవుడే తీసుకుంటాడు. ఈ విషయాన్ని మర్చిపోద్దని మనవి చేస్తున్నాను.